అయిందా? నువ్వు పుట్టిన ఈ మట్టిలో పవర్ ఇంతేనా? ఓడి తల నుంచి మొలదానిక నేనే నరుగుతా. ఎక్స్ట్రాడినరీ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. పుష్పలో ఆఫరు. సో అంటే కొంతమందికి ఎలా అంటే త్రూ ద్వారా వస్తున్నాయి అంట, అంటే కాంట్రాక్టుల ద్వారా ఇలా వస్తాయి అంటారు. కొంతమంది ఆడిషన్ చేసి కష్టపడి వెళ్ళామంటారు. మీకేంటి, కష్టపడి వచ్చిందా లేకపోతే ఎవరైనా పంపించారా? మనకైతే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అంటే మనకు అసలు ఎటు వెళ్ళాలో కూడా తెలియదు నాకు. నేను వచ్చిన కొత్తలో సినిమాని ఫిక్స్ అయిపోయారా స్టార్టింగ్? ఆ సినిమానే ఫిక్స్ అయ్యాను బ్రో. నేను నా లైఫ్ సినిమాకి అనుకుంటున్నాను. బయటకు చూస్తే కొంతమంది అంటారు ఆ హీరోకి అంత కోపం, హీరోకి ఇంత కోపం ఉంటుంది అని అంటారు. ఒకవేళ ఈ సీన్ ఒకవేళ లేట్ అయినా మన మీద ప్రెషర్ పడుతుంది, తిప్పుతారేమో అని అలా భయం ఉంటుందా? అంటే స్టార్టింగ్ ఏ ఆర్టిస్ట్ అయినా బ్రో ఫస్ట్ ఒక స్టార్ హీరోతో చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఫేర్నెస్ అనేది ఉంటుంది లోపల, ఖచ్చితంగా భయం ఉంటుంది. పుష్ప 2 చూసుకుంటే ఫైనల్ ఏదుందో క్లైమాక్స్ అనేది ఒక్కొక్కరికి వచ్చారు, అంత ఎలివేషన్స్ ఇచ్చారు. ఆ ఫైట్ కూడా అలా చూపించారు అనమాట. సో దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు నిజంగా ఎవరైనా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సీరియస్లీ నేనైతే చాలా ప్రౌడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ సార్ గారికి జన్మల ఆ జన్మాంతం నేను రుణపడి ఉంటాను. సుకుమార్ సార్, లవ్ యూ సో మచ్. లవ్ యూ సార్. మెడలో ఈ నిమ్మకాయలు ఉంటాయి, నిమ్మకాయలు ఒక దండ ఉంటది కదా, అది యాక్చువల్గా ఆ షాట్ అదేంటంటే ఇలా అంటాడు అన్నట్టు, భుజంతో ఇలా అన్నప్పుడు అది పర్ఫెక్ట్ గా రావాలన్నట్టు. ఆ షాట్ ఆయన కష్టపడ్డాడు బ్రో. అది పర్ఫెక్షన్ రాలా, వెళ్తే సైడ్కి వెళ్ళిపోతుంది లేకపోతే కిందికి వెళ్ళిపోతుంది, అది రాట్లా. ఆ షాట్ కోసం 11కి స్టార్ట్ అయింది బ్రో షాట్. ఈవినింగ్ 4 వరకు టేక్ మీద టేక్ పర్ఫెక్షన్. లాస్ట్ వచ్చింది అసలు ఆయన ఎంత ఎనర్జెటిక్ గా అన్నాడు. బట్ పుష్ప రిలీజ్ తర్వాత అక్కడ ఒక ఈ సిచ్యువేషన్ జరిగింది. లోపల బట్ కానీ అది హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో ఇటీవల బిగ్గెస్ట్ హిట్, సో బ్లాక్ బస్టర్ పుష్ప. సో ఎక్కడున్నా పుష్ప ఈ డైలాగ్ ఎక్కువ వింటాను. సో ఆ పుష్ప మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ పడిన చాలు అనుకునే కొంతమందిలో ఒక మంచి క్యారెక్టర్ పడిన వ్యక్తి అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో కేదార్నాథ్ అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఏంటిది టెంపుల్ గురించి దేని గురించి చెప్తాను అనుకోకండి. తన పేరే కేదార్నాథ్. బట్ ఎన్నో మూవీలు చేశారు. బట్ ఒక పుష్ప మూవీతో తనకంటూ ఒక బెస్ట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను అంటారు. సో పుష్ప విశేషాలు కావచ్చు, అతని క్యారెక్టర్ విశేషాలు కావచ్చు, అతని జర్నీ కానీ ఒకసారి తెలుసుకుందాం మరి. రైట్. హాయ్ బ్రో. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నాను బ్రో. ముందుగా మన హిట్ టీవీ ఛానల్ వాళ్ళకి నా నమస్సుమాంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తరపు నుండి కంగ్రాట్స్. థ్యాంక్ యూ బ్రో. ఎందుకంటే మీ ఫేస్లోనే కనిపిస్తుంది, ఒక స్మైల్లోనే ఓకే ఎన్ని రోజుల్లో పడ్డ కష్టానికి చిన్న స్టెప్ అయితే పైకి ఎక్కాననేసి. అండ్ ఓకే పుష్ప గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే పాన్ ఇండియా సినిమా, ఇంత బిగ్గెస్ట్ హిట్. అండ్ రైట్, అంటే దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్పలో ఆఫరు. సో అంటే కొంతమందికి ఎలా అంటే త్రూ ద్వారా వస్తున్నాయి అంట, అంటే ఎవరైనా కాంట్రాక్టుల ద్వారా ఇలా వస్తాయి అంటారు. కొంతమంది ఆడిషన్ చేసి కష్టపడి వెళ్ళామంటారు. బట్ మీకేంటి, కష్టపడి వచ్చిందా లేకపోతే ఎవరైనా పంపించారా? మనకైతే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అంటే మనకు అసలు ఎటు వెళ్ళాలో కూడా తెలియదు నాకు. నేను వచ్చిన కొత్తల్లో. సో ఇదేంటంటే ఫస్ట్ నేను జర్నీ స్టార్ట్ చేస్తే, నేను వచ్చిన కొత్తల్లో ప్లాట్ఫామ్ తెలియదు, ఎటు వెళ్ళాలి, ఆడిషన్ అంటే ఏంటో తెలియదు నాకు. ఫస్ట్ నేను వచ్చినప్పుడు అంటే ఆఫీసులు ఉంటాయి, ఇక్కడికి వెళ్ళాలి, మనం ఆడిషన్ వేయాలి, ఆ తర్వాత వాళ్ళకి నచ్చితే మనకు ఛాన్స్ వస్తుంది, ఇలాంటివన్నీ మనకు తెలియదు. సో శ్రీను గారు అని చెప్పేసి ఆయన ఫైట్ మాస్టర్. సో ఫస్ట్ ఆయన నాకు పరిచయం అయ్యారు. పరిచయమై నేను ఎలా వెళ్ళాలి వే చూపించారు. నువ్వు ఇలా వెళ్తే బాగుంటది,
బట్ కానీ ఫస్ట్ నువ్వు ఫైట్స్ నేర్చుకో. నువ్వు విలన్ క్యారెక్టర్కే వెళ్ళాలి అని నువ్వు డిసైడ్ అయ్యావు కాబట్టి నువ్వు ఫైట్స్ నేర్చుకో. ఆ తర్వాత నీకు కొంచెం ఈజీ ఉంటది. అక్కడికి దగ్గరికి వెళ్లే లోపు నువ్వు కెమెరా ఫేస్ చేసే విధానం ఇవన్నీ నువ్వు తెలుసుకుంటావు. ఒక యాక్టర్ ఎలా యాక్టింగ్ చేస్తున్నాడు కెమెరా ముందు ఇవన్నీ తెలుసుకుంటావు ఫస్ట్. సో తొందరపడకు. ఒక 1 or 2 years అయినా కానీ నువ్వు దాని మీద కష్టపడు, ఖచ్చితంగా నీ కష్టానికి ప్రతిఫలం ఉంటుందని చెప్పాడు. నేను దాన్ని బట్టే నేను ఫస్ట్ ఫైట్స్ కొంచెం స్టార్ట్ చేశాను. అంటే మెయిన్ ఫైటర్ ఏం కాదు నేను, ఆ వే నేర్చుకోవడానికి ఆ వేలో వెళ్ళారు. వెళ్ళా. ఇది నేర్చుకోవడానికి అది ప్లస్ పాయింట్ అవుతుందని వెళ్ళారు. ఏడి అంటే ఏంటి, అసలు ఆర్టిస్ట్ అంటే ఏంటి, టాలెంటెడ్, ఇలా కొన్ని ఉంటాయి కదా. సో ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక 2 years టైం పట్టింది. సో ప్రొడక్షన్ లేనిది, బ్యానర్ లేనిది, అసలు బ్యానర్ అంటే ఏంటి అనుకునేవాడిని ఒకప్పుడు నేను. ఒక బ్యానర్ అంటే ఇదా అని మనకు మెల్లగా అర్థమైంది. వచ్చిన కొత్తలో మనకేం తెలియదు. సో అలాగే చిన్న చిన్న అటు ఇటు షూటింగ్స్ వస్తూ ఉన్నాయి. నేను బ్యాక్గ్రౌండ్ వెళ్తూ ఉన్నా, చేస్తూ ఉన్నా. కొన్ని సినిమాల్లో చేశాను. తర్వాత రిలీజ్ అయిన తర్వాత చూసుకున్నా అసలు మనం సినిమాలే అనుకున్నారా? సినిమాలో ఫిక్స్ అయిపోయారా స్టార్టింగ్? సినిమానే ఫిక్స్ అయ్యాను బ్రో. నేను నా లైఫ్ సినిమాకి అనుకుంటున్నాను. నేను ఇంకా కింద పడ్డా నిలబడ్డా నేను సినిమాలోనే ఉంటా. అది ఏ వర్క్ అయినా కానీ నాకు సినిమా అంటే అంత పిచ్చి. నాకు అది చిన్నతనం నుంచే నాకు అదొక రకమైన పిచ్చి. ఎప్పుడు నేను 6th class చదివే టైంలో అప్పట్లోనే మన సై సినిమా రిలీజ్ అయింది. నేను మా డాడీ కలిసి వెళ్ళాం సినిమాకి. నేను అప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. సినిమాకి వెళ్ళి వస్తే ఆ రబ్బీ గేమ్ ఉంటది అందులో. సో పిల్లలందరినీ క్రౌడ్ ఇచ్చేసుకొని, అరే నువ్వు ఇది నేను ఇది, అప్పటికే నేను విలన్ అన్నట్టు. ఆ భిక్షు యాదవ్ నేను, నువ్వు హీరో, మీరు ఇలా ఆడాలి అని చెప్పేసి ఒక చిన్న ఇమిటేట్ చేస్తూ అలా చేసుకునేవాడిని. అప్పటికే ఒక డ్రెస్సింగ్ స్టైల్ చూసినప్పుడు ఒక హీరోది, దాని పక్కన విలన్ ఉంటారు. సో మనం కూడా ఇలా ఉందాం, మనకి ఇలాంటి డ్రెస్ వేస్తే మనం ఎలా ఉంటాం. సో ఇట్లాంటివి బాగా పాతుకుపోయేటివి లోపల. ఏదైనా ఒక మంచి సీక్వెన్స్ ఏదైనా యాక్టింగ్ జరిగినప్పుడు సో నేను కూడా ఇలా ఎందుకు చేయకూడదు, నాకు ఎందుకు రాదు, నేను ట్రై చేస్తా. అద్దం ముందుకు వెళ్ళి ట్రై చేయడం, విలన్స్ లా కొంచెం క్రూయల్ గా ఫేస్ కన్నింగ్ గా పెట్టడం, ఇట్లాంటి కొన్ని చేసుకుంటూ అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టా. ఫైనల్ గా లాక్డౌన్ తర్వాత ఇంట్లో వాళ్ళు పుష్ చేశారు. దానికి ముందు నేను షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చిన్న చేశాను. లాక్డౌన్ తర్వాత గట్టిగా ఫిక్స్ అయ్యా నేను కూడా. ఏంటి లైఫ్ ఎటు వెళ్తుంది, మనం ఇంకా చేయాలి ఏదైనా అని చెప్పేసి. అంటే నాకంటే ముందు ఇంట్లో వాళ్ళే ఫస్ట్ నాకు పుష్ చేసింది. నువ్వు వెళ్ళు, నువ్వు ఇట్లా ఉంటావు, నువ్వు ఉంది టాలెంట్ ఉంది, నువ్వు చేస్తావు. అంటే దానికి ముందు చూసారు కదా ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చూసారు. ఓకే నీలో ఏదో కొంచెం ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి నిరూపించు. ఇక్కడ ఉన్నావు అంటే నువ్వు ఇలాగే ఉండిపోతావు ఇంకా. సో వచ్చేసాను. సీను గారి పరిచయం అలా ఫైట్స్ అన్ని నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటూ ఉండగా ఒక్కసారి వీరసింహారెడ్డిలో ఇట్లా విలన్ బ్యాచ్ కావాలని చెప్పేసి పిలిచారు. వీరసింహారెడ్డి బాలయ్యబాబు గారు. బాలయ్యబాబు గారు అంటే అపారమైన గౌరవం, ఇష్టం, ప్రేమ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పదాలు. ఆయన అంటే నాకు అంత ఇష్టం, చిన్నతనం నుంచి ఇష్టం నాకు ఆయన అంటే. హీరోగా నేను ఎవరినైనా ఫస్ట్ ఇష్టపడ్డానంటే బాలయ్యబాబు గారిని. ఆయన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారిని, యాక్టింగ్, వీళ్ళిద్దరు నాకు బాగా కనెక్టెడ్ అనమాట. సో అలా నేర్చుకుంటూ ఇష్టమైన వ్యక్తి. ఫస్ట్ మూవీ కూడా అయిందే. ఫస్ట్ మూవీ ఎలా అనిపించింది అసలు? ఆ ఫ్యాన్ మూమెంట్ అనుకోవచ్చు కదా. ఆయన అలా చూస్తూ ఉండిపోవచ్చు బ్రో. బయట రకరకాలుగా అనుకుంటారు కానీ ఆయన గురించి చిన్న పిల్లాడి మనస్తత్వం, చాలా చక్కగా మాట్లాడతారు. ఒక ఆర్టిస్ట్ కి ఇచ్చే గౌరవం కూడా అది వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రో. దగ్గరకు వచ్చి చెప్పే విధానం గానీ. బాలయ్యబాబు గారు ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ దగ్గరకు వస్తే, ఇప్పుడు నీకు యాక్టింగ్ తెలియకపోయినా కూడా ఆయన దగ్గరకు వచ్చి చెప్తారు. నీ క్యారెక్టర్ ఆయన తీసుకొని చేసి చూపించి మరీ చెప్తాడు, ఇలా చేయాలి నువ్వు అని. అంటే అంత మర్యాద ఉంటది అన్నట్టు ఆయన దగ్గర. సో మనం తీసుకునే ఇది కూడా అలాగే ఉంటది. సో ఇంకా ఆ సినిమాలో చేసాము. ఓకే కనిపించాం సినిమాలో. ఫైనల్ గా విలన్ బ్యాక్గ్రౌండ్ లో కనిపించాను. ఒక చిన్న ఆనందం. నేను ఇష్టపడ్డ హీరోతో ఆయనకు ఆపోజిట్ లో ఒక చిన్న క్యారెక్టర్ చేశానని ఒక చిన్నగా ఆనందపడ్డాను. సరే కళామ తల్లి నాకు ఒక చిన్న దారి చూపించింది అని ఫిక్స్ అయిపోయాను. ఆ తర్వాత సర్కారు వారి పాట, దాంట్లో మహేష్ బాబు గారితో ఒక చిన్న ఫైట్ సీన్ ఉంటది. ఇది బ్యాంక్ లో ఆ లాక్ ఉంటాయి కదా, తాళాలు గుత్తి తీసుకొని ఇలా కొడతాడు అన్నట్టు.
కొడితే దానికి మనం ఫస్ట్ ఫైట్ అదే నాది. ఓకే. ఫైట్ నేను తలపడిందంటే ఫస్ట్ అదే అన్నట్టు. అదే చేస్తున్నాను. వచ్చి రాగానే 1, 2, 3 థర్డ్ పర్సన్ నేను. 1, 2, 3లో థర్డ్ షాట్ నాది. థర్డ్ షాట్ కి కొట్టంగానే అంటే నేను అది లీడ్ తీసుకోలేకపోయా. ఆయన కొట్టక ముందే వంగేశాను కిందికి. ఏంటయ్యా ఏంటి ఏమైంది ఎవరి అబ్బాయి అని అడిగాడు. అయితే సార్ ఫ్రెషర్ సార్ ఇవాళ వచ్చాడు కొంచెం చెప్తాను సార్ నేను అయిపోద్ది అని చెప్పేసి మళ్ళీ ఫైట్ మాస్టర్స్ వాళ్ళ అమ్మ అదే శ్రీను గారు అని చెప్పాను కదా ఆయన వచ్చారు. నాకేదో టెన్షన్ పడకు నువ్వు మంచిగా ఏం కాదంటే నువ్వు వెళ్ళరా అని చెప్పేసి నన్ను పిలిచాడు సార్ మహేష్ బాబు సార్. పిలిచి భుజం మీద చేసి చున్నాన్న ఇది బెండ్ ఇది నీకు తాకదు ఒకవేళ తాకినా కూడా దెబ్బ తగలదు ఓకే టెన్షన్ పడకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ఉండు ఓకే నువ్వు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఆయన వెళ్ళి కుర్చీలో ఇలా కూర్చొని ఇలా ఉన్నాడు. ఉంటే రెడీయా అని సార్ రెడీ సార్ ఓకే టేక్ వెళ్ళిపోదామా అన్నాడు. సో వచ్చాడు చేసాం అయిపోయింది సూపర్ నైస్ చాలా బాగా చేసావు అన్నాడు. సో ఆ రోజు భుజం మీద చేసి అలా మాట్లాడడం నాకు అది ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ గా అనిపించింది బాగా. అంటే మనం చేయగలం చెప్తే కూడా ఒకసారి కాకపోతే సెకండ్ టైం కైనా కానీ నేను దాన్ని నిలబెడతా అనే ఒక ధైర్యం అనిపించింది లోపల. అది మహేష్ బాబు గారు అలా ఉంటారు అనమాట సెట్ లో చాలా మంచిగా ఉంటారు. అంటే నేను ఫస్ట్ భయపడ్డా బాబోయ్ ఇది మిస్ అయిపోయింది ఆయన ఏమంటాడు అని ఒక చిన్న భయం ఉండింది లోపల. పెద్ద హీరోలు రియాక్ట్ అవ్వలేదు అసలు ప్రేమగా పలకరించడం అనేది అది నిజంగా అదృష్టం. అది ఏ ఆర్టిస్ట్ అయినా కానీ ఎక్కువగా అదే కోరుకుంటారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.